ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి యావత్ తెలంగాణకు కూడా మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీ. ఇవాళ రైతు రుణమాఫీ ఎక్కడ కాక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా గిరిజనులు, చిన్న సన్నకారు రైతులు పాపం ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షల దాకా రుణం తెచ్చుకుంటే ఒక్కొక్క కుటుంబంలోనే దాదాపు 3-4 లక్షలు అప్పులైనటువంటి పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఓన్లీ ఒక్కొక్కరు 2 లక్షల రుణం తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తాం, 9వ తారీఖు రాగానే ఒక్క సంతకంతో మాఫీ చేస్తామని చెప్పి ఇవాళ వేలాది మంది రైతుల జీవితాలతోని ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా అత్తాపత్తా లేదు. సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు అన్నట్టున్నది. ఇక చాలా మంది రైతులు పొద్దున్నుండి నన్ను కలిసిన ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పిండ్రు, అక్క బోనస్ గురించి అడగండి, బోనస్ గురించి అడగండి అని. నేను కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పింది. 10% రైతుల దగ్గర కూడా వాళ్ళు వడ్లు కొనలే. వడ్ల కోసం కొంటదేమో ప్రభుత్వం అని వెయిట్ చేసి రైతులు బయట అమ్ముకున్నాక చివరి దశలో నాటకాలు చేస్తూ 10% దగ్గర కొన్నారు. కొన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా బోనస్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మేము ఇలా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీది బోనస్ కాదు, బోగస్ నినాదం. అది ఎవ్వరికి కూడా రూపాయి దక్కలేదు. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు నెక్స్ట్ టైం అన్నా దయచేసి కరెక్ట్ గా టైంకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.